రాయలసీమ అదృష్టం మారబోతోంది. కర్నూలు గోల్డ్ మైన్ అవుతోంది. దాదాపు 30 సంవత్సరాల కల ఫలిస్తోంది. అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఒక ప్రైవేట్ సంస్థ కృషి ఫలించింది. రాళ్లసీమ స్వర్ణసీమ కాబోతోంది. రాయలసీమలో బంగారం ఉత్పత్తికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దేశాన్ని బంగారుమయం చేయాలన్న సంకల్పం సక్సెస్ కాబోతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో బంగారం శుద్ధి కర్మాగారానికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పసిడి ఉత్పత్తి చేసేందుకు జియో మైసూర్ సంస్థ సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో పసిడి కాంతులపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. దేశంలోని అతిపెద్ద బంగారం ఉత్పత్తి పరిశ్రమ ప్రారంభమవుతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఒక ప్రైవేటు రంగ పరిశ్రమ ఏర్పాటవుతోంది. బంగారు నిక్షేపాలను వెలికి తీయడంలో అపారమైన అనుభవం ఉన్న జియో మైసూర్ కంపెనీ ఇప్పుడు రంగంలోకి దిగింది. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరిలో 320 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో బంగారం వెలికితీతకు సంబంధించిన ప్రాథమిక అన్వేషణ పూర్తయింది. తొలుత రైతుల నుంచి భూసేకరణ జరపాల్సి ఉంటుంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ అనుమతులు, గ్రామ సభ తీర్మానాలు, కాలుష్య నియంత్రణ మండలి పచ్చజెండా లాంటి పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది ఆఖరుకు కర్మాగారంలో పనులు మొదలుపెట్టేందుకు జియో మైసూర్ సంస్థ సిద్ధమవుతోంది. హంద్రీనివాస్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం బంగారు ఉత్పత్తికి అవసరమగు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఈ పరిశ్రమ వల్ల 550 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి లభించనుంది. వాస్తవానికి జొన్నగిరి ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం బంగారు అన్వేషణ మొదలుపెట్టింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జొన్నగిరి పగిడిరాయి గ్రామంలో పరిశోధనలు చేసింది. అక్కడ బంగారు గనులు ఉన్నట్లు తేల్చింది. అయితే వాటిని వెలికి తీసేందుకు చాలా ఖర్చు అవుతుందని విరమించుకుంది. ఆ తర్వాత 2005లో జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రంగంలోకి దిగింది. బంగారు పరిశోధనల కోసం అనుమతులు పొందింది. జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లె, ఎర్రగుడి గ్రామాల పరిధిలో 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ భూములను రైతుల నుంచి లీజుకు తీసుకుని ఏడాదికి ఎకరాకు 14,000 లీజు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత లీజును 18,000కు పెంచింది. ఈ పరిశ్రమకు 2023లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. తాజాగా పర్యావరణ అనుమతులు కూడా లభించాయని అనుబంధ సంస్థ డీజీఎంఎల్ ఎండీ హనుమప్రసాద్ ఢిల్లీలోని ఓ సదస్సులో తెలిపారు. జొన్నగిరి ప్రాంతంలోని బంగారు ఖనిజాన్ని వెలికితీసి 1000 టన్నులను శుద్ధి చేస్తే 700 గ్రాముల బంగారం వస్తుందని సంస్థ అంచనా వేసింది. ఏడాదికి 4 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికితీసి 3 లక్షల టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసే సామర్థ్యంతో అధునాతన కర్మాగారాన్ని జియో మైసూర్ సర్వీసెస్ నిర్మిస్తుంది. మొదట్లో రోజుకు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేసేలా ఉత్పత్తిని ప్రారంభించనుంది. పనులు ప్రారంభమైన 2-3 ఏళ్ల తర్వాత బంగారం ఉత్పత్తిని ఏటా 1000 కేజీలకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. జొన్నగిరిలో బంగారు ఉత్పత్తి ప్రారంభమైతే దేశంలోనే గనుల నుంచి బంగారు ఉత్పత్తి తీసే తొలి ప్రైవేటు కంపెనీగా జియో మైసూర్ సర్వీసెస్ రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం మన దేశంలో 1.5 టన్నులకు మించి పసిడి ఉత్పత్తి కావడం లేదు. ఏటా 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే ఆ భారం తగ్గుతుంది. కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాలో బంగారం శుద్ధి కర్మాగారం ఏర్పాటుపై జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఈ జియో మైసూర్ వాళ్ళు మరి స్థానిక యువతకు, నిరుద్యోగులకు మరి ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా దీన్ని
పత్తికొండ శాసనసభ్యుల వారు కేఈ శ్యామ్ కుమార్ గారు కూడా కలుగజేసుకొని మరి స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా మరి జియో మైసూర్ అధికారి వాళ్ళతో మాట్లాడి మరి ఉపాధి కల్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మరి ఈ ప్రాంతంలో మరి బంగారు ఉత్పత్తి నిక్షేపాలు జరగడం, ఓ యువతకు ఉపాధి లభించడం, అదేవిధంగా మరి ఈ ప్రాంత ప్రజలకు చాలా ఆనందక విషయమని నేను తెలియజేస్తున్నాను. బంగారం నిక్షేపాలు వెలికితీసే ప్రక్రియలో ఉపాధి అవకాశాలు కూడా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. దేశీయంగా ఉత్పత్తి పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.